హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు ఉన్నారు కదా. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్ మీ చేతిలో ఉన్న మొక్క పేరేంటి? దీన్ని దిరిసెన అంటారమ్మా. ఓకే. దిరిసెన. ఆ చెట్టు కిందే మనం ఉన్నామమ్మా. చాలా పెద్ద వృక్షం ఇది. దీని మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి సార్? చాలా ఉన్నాయమ్మా దీనిది. ఇది అంటే ఎక్కువ విషాల మీద పనిచేస్తుందమ్మా. విషం మీద పనిచేసింది అని ఇప్పుడు మనం చెప్పిన వీడియోలు చూసి కొంతమంది దీంతోటి ఆగిపోవద్దని నేను చెప్తున్నాను. దీన్ని పూర్వం అయితే ఈ రోజున్న యాంటీ వెనమ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే మోడర్న్ మెడిసిన్లో ఉన్నాయో అది ఇప్పుడు ఒక 200-300 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదమ్మా. పూర్వం మరి పాము కరిచినా తేలు కుట్టినా ఏదైనా సరే ఈ నేచర్ని అంటే ఇటువంటి వృక్షాలను కానీ ఏది యాంటీ వెనమ్గా ఏది పనిచేస్తుంది, రావి చెట్టు కూడా పనిచేస్తుందమ్మా. అద్భుతమైనది ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. అది దీని ఫ్లవరింగ్ పువ్వులు పోస్తుందమ్మా. ఇది ఒక చాలా అందంగా బాల్స్ లాగా దూదిలే ఉంటాయి అన్నమాట. ఓకే. కింద రాలిపోతాయమ్మా బాగా. ఆ పువ్వు యొక్క కషాయం చాలా బాగా విషాల మీద పనిచేస్తుందమ్మా. మనం విషాల మీద పనిచేస్తుందని చెప్తే ఏమంటారంటే, రేపొద్దుట మీరు తగ్గిపోతుందన్నారు, మాకు తగ్గలేదు, ప్రాణహాని జరిగిందని అడగొచ్చు. అందుకు మనం ఏ వీడియోలో విషం గురించి చెప్పినా అమ్మా పూర్తిగా వినండి దయచేసి ప్రేక్షకులు. ఎందుకు అంటే ప్రతి వీడియోలోనే చెప్తాం ఏమని అంటే, దీన్ని వాడుకుని ఇమీడియట్గా ఆ విషం నుంచి బయటపడి హాస్పిటల్కి వెళ్ళి యాంటీ వెనమ్ కానీ ఇంకోటి కానీ వైద్యం చేయించుకోమని చెప్తామమ్మా. ఈ యాంటీ వెనమ్ ఇంజక్షన్లు కానీ విషాలను తీసేసే ట్యాబ్లెట్స్ అనండి, మెడికేషన్ అవనండి లేనప్పుడు ఎలా బతికారమ్మా మనుషులు? అప్పుడు సర్పాలు కూడా విపరీతంగా ఉండేవమ్మా. తేళ్ళుండి, పాములుండి, అనేక రకాల విష పురుగులు ఉండేవి. అవి ఉన్నప్పుడు మరి చనిపోకుండా రక్షించేవారు కదమ్మా. ఇలాంటి మూలికలతోటే రక్షించేవారమ్మా. ఇవాళ మనుషులు ఏమంటారంటే, అది తింటే ఒకవేళ తగ్గకపోతే ఏంటి రేపొద్దున అనే కామెంట్స్ రావచ్చు మనకి. ఆ కామెంట్స్ నుంచి బయటపడాలి అంటే మీరు దీనిని టెంపరీగా ఒక అడవిలో ఉన్నారు, మిమ్మల్ని సర్పం కరిసింది, మీరు బయటికి రావడానికి ఒక రోజు పట్టొచ్చు, కొన్ని గంటలు పట్టొచ్చు. అటువంటిప్పుడు దీని యొక్క బార్క్ అమ్మ, ఈ చెట్టు యొక్క తాట ఏదైతే ఉందో మనం తోలు అంటాం కదా, దాన్ని తీసుకునమ్మా గంధం తీసుకుని 1 తులం నుంచి 2 తులాలు ఒక 2-3 సార్లు తినాలమ్మా. తింటే చాలా చేదుగా ఉంటుంది, తప్పదు, బతకాలంటే తినాలి కదా. ఆ విధంగా దీన్ని కనుక తీసుకుంటే సర్ప విషం నుంచి మనం రక్షించబడతాం ఇమీడియట్గా. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా టైం ఉంటుందమ్మా. ఈ సర్పాల్లో కూడా ఎలా ఉంటాయంటేనమ్మా, ఇక్కడ సర్పం గురించి కొంత మనం ప్రేక్షకులకి చెప్దామమ్మా. విషయాల గురించి చెప్తున్నాం కాబట్టి మేలు ఫిమేల్ అమ్మ. పూర్వం ఈ ఆయుర్వేదంలో గొప్పవాళ్ళు ఎలా ఉండేవారంటే, అది మగ సర్పం కరిసిందా ఆడ సర్పం కరిసిందా, అమావాస్య ముందర కరిసిందా తర్వాత కరిసిందా, ఏ నక్షత్రంలో ఏ సర్పం కరిస్తే ప్రమాదం, ఏ రోజున మంగళవారం పలానా సర్పం కరిస్తే ఆ మనిషి బతకడని లెక్కమ్మ. ఇంకొక సర్పం కలిస్తే బతికిపోతాడని. అదేవిధంగా ఆ దిగిన ఆ పంటి ఘాటు ఉంది కదమ్మా, ఎన్ని సంవత్సరాలు దాని వయస్సు, అది మేత తిని అన్నాళ్ళయింది. ఆ ఘాటు యొక్క కలర్ను బట్టి అది నిర్ణయించేవారమ్మా. బయాలజికల్ స్టేట్ అనేది నిర్ణయించేవాళ్ళు కేవలం ఘాటు ద్వారా. ఆ ఘాటు చుట్టూరు ఉన్న రంగును బట్టి కూడా ఆ విషయం యొక్క ప్రభావం ఎంతవరకు వెళ్తుంది అనేది నిర్ణయించేవారమ్మా. సర్పం యొక్క కాటు తిన్న తర్వాత ఇలా తుడిస్తే వెంట్రుకలు రాలిపోతే ఆ మనిషి చనిపోతాడని అర్థం. ఎందుకంటే మొత్తం చర్మంలో కూడా వెళ్ళిపోయింది విషం, అందుకు బతకడం చాలా కష్టం అనేది అనుకునేవారమ్మా. ఆ విధంగా ఆ విషం యొక్క ప్రభావాన్ని నిర్ణయించుకున్నామా మూలికని వాడేవారు. ఇది కందిరీగ కానీ తేనెటీగ కానీ, అడవి తేనెటీగ అంటారమ్మా, పెద్దవి ఉంటాయమ్మా, ఇంత పెద్దవి. అవి కొన్ని 100,000 వచ్చేసి దాడి చేస్తాయి. మీరు 2-3 కిలోమీటర్లు పరిగెత్తినా కూడా వచ్చి కుట్టేస్తాయమ్మా. అది ఎక్కువ ముళ్ళు మన శరీరంలో ఉండిపోతాయి. కుట్టిన తర్వాత ఏమవుతుందంటే తేనెటీగ చనిపోతుందమ్మా. అందరికీ తెలియదు అది. కుట్టిన తర్వాత ఆ ముళ్ళు అనేది ఆ నీడిలు ఊడరాదు బాడీ నుంచి, దాన్ని మన శరీరానికి వదిలేసి అది లాగేసుకుంటుంది. ఎప్పుడైతే అది ఊడిపోయిందో ఆ ఈగ చనిపోతుందమ్మా. ఇది మన శరీరంలో ఉండిపోయి ఈ ముళ్ళులో ఉన్న విషం బాడీలోకి స్లోగా పాయిజన్ అయిపోతుంది, చనిపోతారమ్మా. అటువంటి వాళ్ళకి ఈ బార్క్ అనేది గంధం తీసి రాస్తే అమ్మ ఆ మనిషి చనిపోకుండా బతికేస్తాడు. మనిషి బతకాలి అంటే టెంపరీగా తేనెటీగలకైతే ఇది 99% పనిచేస్తుందమ్మా. కందిరీగలు కానీ తేనెటీగలు కానీ కుట్టడం వల్ల. అదే సమయంలో దీన్ని లోపలికి తీసుకుంటా ఒంటికి రాసుకుంటే కనుక కొద్ది ఇంచుమించు 100% సేఫ్లోకి వెళ్ళిపోతాడమ్మా. మనిషి చావకుండా ఉంటాడు. చావకుండా హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ప్రాణాలు కాపాడుకోవచ్చమ్మా. వెంటనే ఈ కుట్టిన ముళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ వెంటనే తీసేయాలమ్మా. తీసేసి దీన్ని వాడుకుంటే కనుక, ఇప్పుడు ఆర్టిఫిక్లు ఉంటారమ్మా. నేను త్రిపుర గవర్నమెంట్లో ట్రైబల్కి దీనికి అడ్వైజర్గా ఉండేవాడిని.
మెడిసినల్ ప్లాంట్ బోర్డులో. అప్పట్లో డీప్ ఫారెస్ట్కి వెళ్ళామా, ట్రెడిషనల్ హీలర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చా. ఓకే. వాళ్ళని మీరు ఇక్కడికి రావడానికి ట్రైనింగ్కి ఎంతసేపు పట్టిందంటే 2 రోజులు నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక రోజు నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు ఉన్నామా, ఎక్కడో కొండల్లో ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళు 24 గంటలు బయటికి రావడానికి పట్టిందంటే విషం అంతసేపు మనిషిని బతకనివ్వదు కదమ్మా. అలాగా ఆటవీకులు ఉపయోగించుకునే ఒక అద్భుతమైన మూలిక ఈ దిర్శన్న చెట్టు అమ్మ. ఇంకా దేనికి దేనికి ఉపయోగపడుతుంది సార్? ఈ ఆకులు పూర్వం కాయలు కోసేవాళ్ళు అమ్మ, ముగ్గేయటానికి పళ్ళు కోసేవాళ్ళం. ఇప్పుడు కార్బైడ్ పెట్టేస్తున్నారు, చాలా ప్రమాదం అది. అది విషం అమ్మ. ఆ గ్యాసు పండు తీసుకుని అది తినటం వల్ల మనం హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీలు పోవచ్చు, లివర్ పోవచ్చు, అనేక ప్రమాదాలు జరుగుతాయి. ఈ ఆకులు దొంతరగా వేసామ్మ కింద, దీనిపైన కాయలు వేసి మళ్ళీ దొంతరలో పైన మొత్తం ఈ ఆకు వేసామా మూసేసేవాళ్ళం. అన్ని కాయలు ముగ్గిపోతాయమ్మ. ఓకే. పళ్ళను ముగ్గేయడానికి కూడా ఈ మూలిక, దీన్ని బెల్లం చెట్టు అని పిలుస్తారు కొంతమంది, ఓకే. లేకపోతే కావేయడానికి వాడే చెట్టు అంటారు, పళ్ళకు కావేయటానికి అని. అదమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ చెట్టు యొక్క గొప్పతనం, అలాగే ఈ ఆకుల్ని ఎలా ఉపయోగించుకోవాలో. దిస్ ఇస్ వెరీ స్పెషల్ వీడియో అండి. సో చాలా డిఫరెంట్ ప్లేస్లో మేము షూటింగ్ చేస్తున్నాము, పైనుంచి వర్షం కూడా వస్తుంది. సో వీడియోని మొత్తం చూడండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి సందేహాలు, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.